ఉందండి. యాహ్! యాహ్! హలో చెప్పండి. గాయత్రి గారు. యాహ్! చెప్పండి. రైట్. అంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇటు ఎన్నికల కమిషన్కు కూడా ఈ వాలంటీర్లకు సంబంధించి జనసేన కావచ్చు, టీడీపీ అందరూ కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో వాళ్ళు హ్మ్. కలెక్టర్లకి బాధ్యత అప్పచెప్పారు చూడండి ఏంటి అనేది. కలెక్టర్లు మాత్రం ఏదో తూతూ మంత్రంగా చిన్నగా చర్యలని ఏదో చూసినట్టు చూసి చూడనట్టుగా వదిలేస్తున్న పరిస్థితి. ఇంకా కూడా వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఏపీలో అనేది ఏం చెప్తారు? అంటే అదే నేనంటుంది. ఇప్పుడు నేను మొన్న కూడా ఇందాక కూడా ఎగ్జాంపుల్ మీకు కోట్ చేశాను. తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు ఎవరి మీద కేసులొచ్చినాయి? కలెక్టర్ మీదే కదా! మళ్ళీ కలెక్టర్ల చేతికే ఇచ్చి, ఏ కలెక్టర్‌లైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నారో, ఏ కలెక్టర్‌లైతే జగన్మోహన్ రెడ్డి ఏ గీతకేస్తే ఆ గీత మీద నిలబడతారని తెలిసి కూడా, మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పటం మరి అది యాక్చువల్లీ అది కూడా నాకు తెలిసి మరి మళ్ళీ ఇంకోసారి ఫైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కొంచెం థర్డ్ పార్టీ బాడీ లాగా ఇంకో థర్డ్ పార్టీ కమిటీని బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ఏమన్నా చేయగలిగితే ఏమన్నా దానికి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము చూసాం. నేను మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేశా కాబట్టి నాకు జరిగిన డ్యామేజ్ నాకు తెలుసు. ఇట్లా ఎంతమంది ఉండుంటారో, ఎంతమందికి డ్యామేజ్ జరిగిద్దో. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళు నా మనుషులు అని చెప్పి. అంటే నీ మౌత్ పీస్లు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సోషల్ మీడియాలోనూ అన్నిట్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండదు. నువ్వు ఇంటికెళ్ళి ఏం చెప్పితే ఆ వాలంటీర్ ఇంటికెళ్ళి ఏం చెప్తే అది అబద్ధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు ఏం మోసుకెళ్తే అది నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! నువ్వు ఏబిఎన్, టీవీ5 లాంటి ఛానల్స్ ని బ్యాన్ చేసావు ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఎవరికి ఏ నిజాలు తెలియకూడదు, నువ్వు చేస్తున్న తప్పులేంటో తెలియకూడదు అని చెప్పి. మరి నీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తున్నారు ఎవరు ఎలా తెలిసిద్ది మరి? మరి మాకు కూడా ఆ ఫియర్ ఉంటదిగా. నువ్వు ఎక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి వాళ్ళకి స్ప్రెడ్ చేస్తున్నావు అని చెప్పి. ఫర్ ఇన్స్టెన్స్ మన సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ వైరల్ చేశారు. ఏమని? లోకేష్ గారిని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడే నిర్బంధించి ఉంచారు అని చెప్పి. అక్కడ ఏదో స్కామ్ చేశారని మీరు గమనించారో లేదో. ఇప్పుడు అవునవును. మాలాంటి వాళ్ళు అవును అందరూ ఇప్పుడు టీవీ చూసి మీలాంటి ఛానల్స్ వస్తున్నాయి అనుకోండి శాటిలైట్ లో. అందరికి టీవీ5, ఏబిఎన్ అన్ని ఛానల్స్ వస్తే ఇప్పుడు అందరికి నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆ ఛానల్స్ బ్యాన్ చేసేసావు, మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టేసి నోర్లు మూయించేస్తావు, లేకపోతే ఇంకెవరైనా న్యూట్రల్స్ ఉంటే డబ్బులు ఇచ్చి కొనేచ్చేస్తావు. అందరి చేత అబద్ధాలు. ఇప్పుడు నేను చూసాను, నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మాట్లాడుతున్నారు. అన్నయ్య అక్కడ సిద్ధం అన్నాడు, మనం కూడా సిద్ధం అవ్వాలి. నువ్వు ఉండేది ఎక్కడ అంటే మళ్ళీ హైదరాబాద్ లో. ఇక్కడ సిద్ధం అవ్వాలంట అంటే ఓటర్లు అందరూ అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నాడు అని చెప్పి. అంటే ఇలాంటి ఫేక్ న్యూస్లు అది చాలా డ్యామేజ్ చేసిద్దండి. చాలా మంది తెలియకుండానే డ్యామేజ్ చేసిద్ది. ఆయనకి ఇప్పుడు ఇంకే మీడియాతో పని లేదు. ఎందుకంటే వాలంటీర్ ఉంటాడు కదా. ఇంట్లో ఏ ముసలోళ్ళు ఉంటే వెళ్ళి చెప్పారనుకోండి. అంటే లోకేష్ గారు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేసులు ఆయన కూడా మూసేస్తున్నారు అని చెప్పి చెప్పారనుకోండి. ఎవరికైనా ఎంత వచ్చి బయటకు ఓటేయాలనుకున్నా అయ్యో లీడర్ లేరా ఈ పార్టీకి అని ఒక భయం క్రియేట్ అయింది కదా. సో మాకు ఆ ఫియర్ కూడా ఉంది. వీళ్ళ వల్ల జరిగే పొలిటికల్ డ్యామేజ్ మాకు చాలా ఉంటది అపోజిషన్ కి. అంటే పబ్లిక్ కి జరిగే డ్యామేజ్ ఉంది, ఆపోజిషన్ కూడా. అప్పుడు ఒక ఫెయిర్ ఎలక్షన్ నేను రేపు పొద్దున్న ఎలా వెళ్ళి కంటెస్ట్ చేస్తాను చెప్పండి? ఒక నీతివంతంగా ఎలక్షన్ జరగకపోతే ప్రజలకి ఏం కావాలనేది ఎలా తెలిసిద్ది? ఒకసారి 2019లో ఐపాక్ టీం పెట్టుకొని స్పాయిల్ చేస్తారు. ఈ రోజు ఐపాక్ టీం కూడా అవసరం లేకుండా నువ్వే ఒక సొంత ఆర్మీని, ఇందాక ఆవిడ చెప్పారు మనకి పార్వతి గారు, ఆర్మీని పెట్టుకొని ఈ రోజు నీ ఆర్మీ నువ్వు పెట్టుకొని మా మా దగ్గర మా మీద దాడి చేయించి మాకు రావాల్సిన సీటు, లేకపోతే మా మీద రావాల్సిన సానుభూతి కూడా నువ్వు లాక్కుంటుంటే దాని ఏమంటారు అన్డెమోక్రటిక్ గా అసలు ఇంకేం మాట్లాడతావు మరి? దిస్ ఒక సిస్టమ్ 50 హ్యాస్ టు బి కుటుంబాలకు ఒక క్వశ్చన్. వాలంటీరు ఆ 50 కుటుంబాలు ఏం అవును. చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి వేయాలి, ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరికి వేయాలో ప్రభావితం చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఇంకా వాళ్ళ ఇంటి వైపే తిరుగుతూ ఉంటాడు ఆయన వాలంటీర్. అంతే కదండి. ఇప్పుడు నా ఇంట్లో ఇప్పుడు మా మా హస్బెండ్ ఇంకెవరు ఊరెళ్ళారు అనుకోండి, ఆ వాలంటీర్ తెలిసిపోయింది అనుకోండి, నా హస్బెండ్ పేరుతో ఒక స్లిప్ తీసుకుని ఆడే వచ్చి ఓటేస్తాడు కదా. అవును. అది మేము అనేది. అవును. ఇప్పుడు మనం ఎంత అపోజిషన్ ఉన్నా కూడా, నేను లాస్ట్ టైం మేము గమనించినప్పుడు మా మున్సిపల్ ఎలక్షన్స్ లో జరిగింది ఏంటంటే, మాకు ఇచ్చిన స్లిప్పులకి దానిలో ఉన్న సీరియల్ నంబర్స్ కి వైసీపీ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న సీరియల్ నంబర్స్ కి చాలా తేడా ఉంది. మేము ఒక ఓటర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ సీరియల్ నంబర్ ఏంటని ఎత్తుక్కునే లోపు వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ లిస్ట్ ఉంది. వాళ్ళు టిక్ కొట్టేసుకున్నారు, ఆ ఓటర్ వేసేసి వెళ్ళిపోయారు కూడా. అంటే మీకు అర్థమవుతుందా? మనకి ఏంటంటే ఒక కయాస్ కన్ఫ్యూజన్ ఉంటుంది. దానివల్ల ప్రాపర్ ఎలక్షనీరింగ్ చేయలేమేమో అని ఉంటుంది. 100% ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ ఎన్నో చూపించాం, ఎన్నో కోట్ చేసాం. దీనివల్ల మనకు డ్యామేజ్ జరుగుతుంది, అంతకుముందు ఎలక్షన్స్ జరిగిందని కూడా మనం అంటే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం. మరి ఐ డోంట్ నో, మరి వాళ్ళు ఇంకా కలెక్టర్స్ నమ్ముతాం. ఆల్రెడీ ఒక కలెక్టర్ మీద ప్రూవ్ అయ్యి కూడా ఆయన ఇప్పుడు అరెస్ట్ అవుతున్నా కూడా మళ్ళీ కలెక్టర్స్ ని నమ్ముతామేమో అంటే ఇంకా మరి ఏం చేయాలో మరి మాకు తెలియదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి దేవుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడలేడు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం చూస్తే. రైట్. శివపార్వతి గారు. యా
పూర్తిగా అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో చాలామంది జనాన్ని పోగేసి వాలంటీర్ దానికి సంబంధించి పొలిటికల్గా కూడా చాలామందిని పిలిచి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళను అక్కడ వివరించడం ఇవన్నీ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అసలు ప్రభుత్వ పథకాలు ఎవరికి వస్తున్నాయండి?